హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 బైక్. ఈ బైక్లకి ఎన్ని ఫీజులు వేసినా ఎగిరిపోతున్నాయని అయితే మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు. మనం ఎక్కడైనా అర్థ అయిందో అని గమనిస్తే ఇక్కడ హారన్ వైర్లు వచ్చేసి పూర్తిగా జెయింట్ అయిపోయాయి. రెండు వైర్లు చూడండి, అవి కాలిపోయి ఒకదానికి ఒకటైతే అతుక్కొని పోయాయి. అలా అతుక్కొని పోవడం వల్ల ఫీజులు ఎన్ని వేసినా ఎగిరిపోతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన మళ్ళీ రెండో మిస్టేక్ ఏమంటే ఆ ఫీజులకి వైర్ చుట్టి పెట్టారు. అలా వైర్ చుట్టి పెట్టామంటే ఆ కరెంట్ అనేది పాస్ అవుతూనే ఉంటుంది. ఎక్కడైతే అర్త్ అయినప్పుడు అనేది ఆ ఫీజు అనేది ఎగిరిపోవాలి సిస్టమ్ ప్రకారం. అలా ఫీజు ఎగిరిపోలేదంటే బైక్ మొత్తం అలాగే మనం అవి వైర్ చుట్టి పెట్టామంటే ఫీజుకి బైక్ మొత్తం తగలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఫీజు ఎగిరిపోతుందంటే ఎక్కడ అర్త్ అయింది అని మనం ముందుగా గమనించుకోవాలి. అర్త్ అయి ఇది ఫీజులు ఎగిరిపోతున్నాయి కదా అని ఫీజుకు వైర్ చుట్టి పెట్టామంటే బైక్ మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మిస్టేక్ అయితే ఎవరైతే చేయకండి. అలాగే దీనికి కోడుమూరులో అయితే డబల్ హారన్ అయితే ఫిట్ చేయించారంట. మనం డబల్ హారన్ ఫిట్ చేయడంలో ఆ సైలెన్సర్కి ఏమైనా వేడికి అర్త్ అయ్యాయని అయితే అనుకున్నాం. వీటిని నీట్గా ఇక్కడ ఎలా అర్త్ అయిందని అయితే ఓపెన్ అయితే చేసి చూడాలనుకుంటున్నాం. ఎందుకు అర్త్ అయింది అనేది కూడా మనకు కావాలి. ఎందుకంటే మళ్ళీ అదే ప్రాబ్లం మనం చేసి పంపించిన తర్వాత రిపీట్ అనేది కాకూడదు. ఇలా ఎక్కువగా సైలెన్సర్కి మీద పడి వైర్లు అయితే అర్త్ అవుతూ ఉంటాయి. హారన్ వైర్లు మనకి BS6 బైక్లకి అయితే సింగిల్ హారన్ ఇస్తాడు. మనం డబల్ హారన్ ఫిట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏమంటే ఇక్కడ మెకానిక్ వచ్చేసి అర్త్ వైరు మెయిన్ వైరు రెండైతే జాయిన్ చేశాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒకటి అర్త్ ఒకటి మెయిన్. ఈ రెండు వైర్లను ఇక్కడైతే జాయిన్ చేసి ఫుర్ అయితే తిప్పేశాడు. అందుకని ఈ వైరింగ్ అనేది మొత్తం కాలిపోవడం అయితే జరిగింది. వీళ్ళు కాలిపోయిన వెంటనే అర్త్ అయిన వెంటనే ఫీజు ఎగిరిపోతుంది. ఆ ఫీజుకి మళ్ళీ వైర్ చుట్టడం వల్ల ఇంకా ప్రాబ్లం అయితే ఎక్కువైంది. వీళ్ళు అలాగే డ్రైవ్ అయితే చేశారు. మంటలు వచ్చినా కూడా కొద్దిగా మళ్ళీ ఫీజులకు వైర్ చుట్టూ అయితే డ్రైవ్ చేశారంట. ఆ విధంగా అయితే ఎప్పుడైతే చేయకండి. ఫీజు ఎగిరిపోయిందంటే కంపల్సరీగా మీరు మెకానిక్ని కలిసండి. కొత్త ఫీజు వేయించిన తర్వాత మళ్ళీ పోయిందంటే ఎక్కడో ఒక చోట అర్త్ అవుతుంది. అది ఏమిటనేది ముందుగా అయితే గమనించాలి. దీన్ని ఓపెన్ చేసుకుంటూ పోతే అది పూర్తిగా ట్యాంకు కింద వరకు అయితే మనకి అర్త్ అయ్యకుండా పోయిందన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, బాగా రెండు వైర్లు అయితే బ్లాక్ వైరు బ్లూ వైరు రెండైతే అవి ఒకదానికొకటి కలుసుకుంటూ పోయాయి, కాలిపోయి. మనం ట్యాంక్ ఓపెన్ చేసి కూడా మీకైతే చూస్తాయి ఇవి ఎక్కడి వరకు అర్త్ అయ్యాయని. ట్యాంక్ ఓపెన్ చేస్తే ట్యాంక్ కింద వరకు అయితే వచ్చేసాయి. ట్యాంక్ కింద వరకు హారన్ వైర్లు అలాగే మనకి పవర్ కాయిలకు వైర్లు సైలెన్సర్ సెన్సార్ వైర్ వరకు అయితే ఇక్కడ ఉంటాయి. వీటి నుంచి సపరేట్ వైరింగ్ పోయి మళ్ళీ మనకి మెయిన్ వైర్ లేకైతే ఇవైతే కలుస్తాయి. ఇక్కడ ఎక్కడి వరకు పోయాయని గమనిస్తే మనం ఆ మెయిన్ వైరింగ్ లేక కూడా అర్త్ అయ్యకుంటూ వచ్చాయి. ఇప్పుడు మెయిన్ వైరింగ్ లేక వచ్చాము. ఈ మెయిన్ వైరింగ్ మనకు ట్యాంక్ కింద ఉంది. ఇక్కడ పొరపాటున అంటుకోయిందంటే ట్యాంక్లో పెట్రోల్ మొత్తం బండే అంటుకునే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా మెయిన్ వైరింగ్ లేక కూడా వచ్చింది. మెయిన్ వైరింగ్ వరకు స్టాప్ అయిందా ఇంకా ఎక్కడైనా పోయిందని చూస్తే పూర్తిగా అలాగే ట్యాంకు కిందకు కూడా వచ్చేసింది. మొత్తం చూస్తూ ఉండండి మీరు ఎలా ఇది అర్త్ అయ్యకుండా పోయింది. మనం ఓపెన్ చేసే కొద్దీ ఎంతవరకు ఓపెన్ చేస్తే అంతవరకు అయితే అర్త్ అయ్యకుండా వస్తుంది. ఇదే ఇలా ప్రాబ్లం వచ్చి షోరూమ్కి తీసుకెళ్లారంటే ఇంకా వేరే ఏం లేదు, కొత్త వైరింగ్ చేంజ్ చేసేయాలి, మొత్తం ఇది కాలిపోయింది, ఇంకా అదే మాట చెప్తారు. ఎందుకంటే ఆల్ట్రేషన్ పని అనేది ఎవరైనా చేయాలంటే ఎక్కువగా ఇష్టపడరు. బయట మెకానిక్లు అయితే ఆల్ట్రేషన్ పనులు ఎక్కువ చేస్తారు. కానీ షోరూంలో అయితే మ్యాక్సిమం మనకు తెలిసిన మెకానిక్లు కానీ ఉన్నారు కాబట్టి మనం అది తెలుసుకునే చెబుతున్నాం. మ్యాక్సిమం అయితే కొత్తదైతే వేయాలనుకుంటారు. దీనికి ట్యాంక్ కింద వరకు అయితే పూర్తిగా వైర్ అయితే అర్త్ అయ్యకుండా వచ్చింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది డూమ్ లేక ఎంటర్ హెడ్ లైట్ డూమ్లో ఎక్కడైతే వైరింగ్ స్టార్టింగ్ అవుతుందో అక్కడ వరకు అయితే అర్త్ అయింది. ఇది చూడండి, మీరు ఇలా చేయి పెట్టి లాగితే ఎంత పొడవు ఉంది, దగ్గర ఒక 2 మీటర్ల వరకు అయితే వైర్ పూర్తిగా అర్త్ అయిపోయింది. ఇది మొత్తం మనం తీసేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త వైర్ వేసుకున్నామంటే దానికి హారన్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏదైనా వైర్లు ఇది కాలిపోవడం వల్ల పక్కన వైర్లు ఏమన్నా డ్యామేజ్ అయ్యాయని చూసాం. ఒక్క బ్లాక్ వైర్ మాత్రం డ్యామేజ్ అయింది, దాన్ని కూడా వైర్ అయితే వేసాం. మనం నీట్గా కొత్త వైర్ వేసిన తర్వాత ప్లాస్టర్ నీట్గా చుట్టుకోవాలి. ఎందుకంటే లోపలికి నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు పోకోకుండా మనకి షోరూమ్ నుంచి ఎలా వచ్చింటే ఆ విధంగా అయితే కనిపించాలి. దీన్ని పని చేశారు అని కూడా తెలియనట్టయితే నీట్గా ప్లాస్టర్ చుట్టుకున్నామంటే మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు మనకు అదే లెంత్ వైర్ అయితే మనం తీసుకొని వచ్చి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. పైన కనెక్షన్ వేయలేదు, కింద కనెక్షన్ వేయలేదు, ఓన్లీ వైర్ లెంత్ చూసుకొని ప్లాస్టర్ అయితే చుడుతూ ఉన్నాం మనం. ఈ వర్క్ మనకి దగ్గరగా 3 అవర్స్ అయితే పడింది. ఇక్కడ చూశారు కదా, ఇవి హారన్ వైర్లు. ఇక్కడ మనం నీట్గా జాయింట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ లూజ్ కనెక్షన్ మాదిరి పెట్టుకున్నామంటే మళ్ళీ ఫీజులు ఎగిరిపోతాయి, పవర్ జనరేటర్ అవుతుంది. కాబట్టి నీట్గా కొంచెం టైట్గా మళ్ళీ ప్రాబ్లం లేకుండా 1-2 సార్లు చెక్ చేసి అయితే నీట్గా అయితే మనం అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వైరింగ్ అయితే కంపల్సరీగా వేరే వాళ్ళు అయితే చేంజ్ చేయాలంటారు. అంత వర్క్ అయితే పెట్టించింది. నీట్గా చూడండి, ఎక్కడ మనకి ప్లేస్ లేకోకుండా పర్ఫెక్ట్గా అయితే ప్లాస్టర్ అయితే చుట్టేసాము. అంతా మనకి ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకోకుండా. మళ్ళీ గ్యాప్ ఉందంటే అక్కడ వాటర్ సర్వీసింగ్ చేసినప్పుడు వాటర్ పోయి ఇబ్బంది పెడుతుంది. తర్వాత మనకి పూర్తిగా నైట్ అయితే అయింది. బైక్ పూర్తి అయిపోయే లోపల హారన్ అన్న అయితే పెట్టి అయితే చెక్ చేయడం జరిగింది. ఫీజులు వేసి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు.
మనకి. మళ్ళీ ఫీజులు ఏమన్నా ఎగిరిపోతాయని ఒక రౌండ్ వెళ్ళొచ్చి కూడా చెక్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్ని విధాలుగా అయితే పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత బైక్ అయితే మొత్తం చేసిన దానికి 200 రూపీస్ అయితే ఇప్పించుకోవడం జరిగింది. మొత్తం చేసి ఏ ప్రాబ్లం లేదనుకున్న తర్వాత అయితే కస్టమర్కి అయితే బైక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు డబల్ హారన్ బిగించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే బేసిక్స్ బైక్లకు ఉండండి.